100 బతికామనంటేనే లక్కీ, కానీ 100 బతికిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారంట వీళ్ళిద్దరు. ఏంటో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఖుషి బ్రదర్స్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఒక మనిషి 100 సంవత్సరాలు బతకడం చాలా ఘనత, అలాంటిది ఒక మనిషి 196 years బతకడంటే చాలా వింత. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటది? నేను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను. హలో దేశం ఉంది, లోపలికి రా. ఓ తాతగారు ఎక్కడ ఉన్నారు? మీరు కనిపించట్లే. తాతగారు మీకోసం నేను పడుకొని ఇంటర్వ్యూ చేస్తా, ఓకేనా? ఎందుకురా, లేచి చేయి, ఏం కాదు. ఇప్పుడు బాగానే ఉన్నావు, మరి ఎందుకు పడుకొని వచ్చావు? అరే 196 years అంటే ఇదే ఇంట్రొడక్షన్ ఇవ్వాలరా, లేకపోతే ఒప్పుకోరు. మధ్యలో మరేంది ఈ షేకు? ఒరే బర్త్డే అన్నాక కేకు, ముసలోడు అన్నాక షేకు ఉండాలరా. తాతగారు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానండి. అంటే ఇప్పుడు మీరు టీవీలో కనిపిస్తారన్నమాట. నీ అబ్బా ఇంటర్వ్యూ చేస్తే టీవీలో రాక ట్రైన్ లో వస్తారా? తాతగారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అడుగు. మీకు నిద్ర వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఓరేని ఇట్లాంటి ఇంటర్వ్యూలకు నిన్నెవరు సెలెక్ట్ చేశారా? నీలాంటోడేరా. ఒబామాని ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళి అలా బామ్మ పేరు అడిగి వచ్చిందట నీలాంటి. ఇన్ని సంవత్సరాలు మీరు బతకడానికి గల కారణం ఏంటి? అందరికి తెలిసిందే, పెళ్లి చేసుకోపోవడం రా. అంటే ఇంతవరకు నువ్వు అనుకునేది ఎప్పుడు అయిపోయింది, పెళ్ళే కాలే. అయితే మరి పెళ్లి ఎందుకు చేసుకోలే? అరే ఇంతకాలం బతకాలంటే పెళ్లి చేసుకోవద్దని ముందే చెప్పా కదరా. మీరు కూడా హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోకండి. ఏమైంది తాత ఇలా పడిపోయావు? 196 years ముసలోని సపోర్ట్ లేకుండా వదిలేస్తే కింద పడగా కృష్ణ నదిలో పడతారా. సపోర్ట్ రా. ఇగో తీసుకోండి. ఏంట్రా ఇది? కర్ర. ఏంటి కర్ర కనపడతలేదు కదరా? ఊహించుకో ఉన్నట్టు. ఇంటర్వ్యూ అయిపోయిందా? ఊహించుకోపోతున్నా. సారీ తాత గారు. కర్ర రేపు తీసుకొస్తా. రేపు ఇప్పుడు చూసుకున్నట్టయితే మ్యారేజ్లు అప్పటికి మ్యారేజ్లకు సపోర్ట్ ఇరా కొంచెం. ఓకే ఇప్పటి మ్యారేజ్లకి అప్పటి మ్యారేజ్ తేడా ఏంటి చెప్తారా? వదిలే జుట్టు చెప్పు. అప్పట్లో మా కాలంలో మ్యారేజ్ అంటే కృష్ణానది గట్టిన బ్యారేజ్ లాంటిదిరా, అంత గట్టిగా ఉండేది. ఇప్పటి మ్యారేజ్ అంటే క్యారేజ్ లో పెట్టిన ఉప్మా లాంటిదిరా, ఎప్పుడు ఏమని గిన్నెలు ఉంటో తెలియదు. సూపర్. యాంకర్ రావన్న శ్రీముఖిని పెళ్లి చేసుకుంటాడా, లాస్ట్ని పెళ్లి చేసుకుంటాడా? ఎవరిని చేసుకోరా, నాలాగనే. ఎందుకు తాత? నాకలేం చూస్తున్నా, మాటకు ముందో తాత, మాట కనుకో తాత అంటున్నావు. తాత అంటే ఊరుకునే చెప్తున్నా. తాత పిల్లక తందూరు రోడ్ అని పిలుస్తారా? తాతగారు ఇప్పట్లో అంటే టైం పాస్ కి ఫేస్బుక్, గూగుల్, వాట్సాప్ ఉండేది. అప్పట్లో టైం పాస్ కి ఏముండేది? అప్పట్లో కూడా ఉండేవిరా. ఉండేవా? అప్పట్లో గూగుల్ అంటే గుట్టలు, ఫేస్బుక్ అంటే పొలాలు, వాట్సాప్ అంటే వాగులు వంకలు రా. తాతగారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మీ గురించి నేను చాలా సార్లు విన్నా, మీరు చాలా మిమిక్రీ చేస్తారని. మా ఆడియన్స్ కోసం ఒకసారి ఒక మిమిక్రీ చేస్తా ఖచ్చితంగా. ఓకే రే పిల్లలు, ఈ మిమిక్రీ ఎవరు ట్రై చేయొద్దు. ఇద్దరు యాంకర్లు మీరు అసలు ట్రై చేయొద్దు. మీరు ముందే ఏ విషయమైనా దూరేస్తారు. ఫస్ట్ ది పిల్లి, బాబా కుక్క అయిపోయింది. అక్కడ నిలబడండి సార్, మీరు స్టార్ట్ చేయండి సార్. అరే కుక్కలార్చింది నేనేరా. అది మిమిక్రీరా? గుడ్డు నుంచి బయటకు వెళ్ళిన కోడిలా గడిచావు, అది మిమిక్రీ ఏంట్రా? నాకు మిమిక్రీ రాదేమో, డాన్స్ సూపర్ గా చేస్తా. డాన్స్ చేస్తారా? చేస్తా. ఒక మాస్ సాంగ్ వేసుకోన్నా. దుమ్ము లేపిండు తాత. నువ్వేమైనా అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తావు, క్వశ్చన్ అడతా. పురాతన కాలంలో వెహికల్స్ ఉండేవి కాదు కదా, అప్పుడు మీ వస్తువులు వచ్చేటప్పుడు మీకు బరువు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది రా? వాటే సింప్లీ ఆన్సర్. దేనికోసం వచ్చావు, ఏం చేస్తున్నారా? నరాలు చక్కగా రా. సారీ సార్, మంచివే. తాతగారు రండి, కంటిన్యూ చేద్దాం. తాతగారు తాతగారు వచ్చిపోయిందా?
అమ్మ ఇప్పుడు పోలీసులు వస్తే ఎలాగా? నీ మీదేసిపోతా పండబెట్టి. ఇంకెవడన్నా ఇంటర్వ్యూ రెడీ ఉన్నాడరా? రెడీ ఉన్నాడరా? la la, mi ballet, hey, hey, balotele la.